Welcome to A6 News. This is Priya. ఎల్బీనగర్లోని శాతవాహన నగర్ కాలనీ రోడ్ నెంబర్ 3లో శ్రీరామనవమి పర్వదినము పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం శ్రీ సీతారామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సతీమణి జమున రాజేందర్, ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీమణి కమలా సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ బీజేపీ సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను నిర్వహించడం మూడోసారి అని పేర్కొన్నారు. సీతారామ కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం మధ్యాహ్నం వరకు ముగుస్తుంది అన్నారు. అనంతరం వాకిటి శ్రీధర్ రెడ్డి, సరిత రెడ్డి, కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 2500 మందికి పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న దంపతులు వాకిటి శ్రీకాంత్ రెడ్డి, స్వప్న రెడ్డి, గుండె శ్రీధర్ గౌడ్, హరిత, వీరమళ్ల చంద్రమోహన్ గౌడ్, సుధా, మేరెడ్డి జైపాల్ రెడ్డి, కవిత. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ ఉత్సవ కమిటీ సభ్యులు శాతవాహన నగర్ ఎల్బీనగర్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, కార్యకర్తకి, ఆర్గనైజర్స్కి, కాలనీ వాళ్ళకి, ఇక్కడి నుంచి వచ్చేసిన ప్రతి ఒక్క భక్తులను కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కాలనీలో ప్రతి కాలనీకి డిఫరెంట్ ఉంటుంది. ఎలా అంటే ఈసారి కొత్తగా చిన్నపిల్లలకు ఒకటి సీతారాముల కళ్యాణం మీద ఒక రీల్ చేయడం జరిగింది. అంటే చిన్నపిల్లలు 9 years వాళ్ళు మన కాలనీలో ఉన్న తాతలే కావచ్చు, వాళ్ళ మనవరాలు వరల్డ్ వైడ్లో ఎక్కడున్న కాలనీ టు కాంటినెంట్ అంటే ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా రీల్స్ వచ్చాయి, అక్కడ డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. అలా కాదు, ఇక్కడ ఉన్న సరౌండింగ్స్లో చుట్టుపక్కల కాలనీలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. మా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ సీతారామ కళ్యాణ శుభాకాంక్షలు. శాతవాహన నగర్ ఎల్బీనగర్లో ఇది 3వ సంవత్సరం మా కాలనీ వాసులందరం కలిసి అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించాము. మా కాలనీలో ప్రతి సంవత్సరం మన ఏరియాలో ఉన్న మా చుట్టుపక్కల కాలనీలో అందరూ వస్తారు. మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మా కార్పొరేటర్లు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని సీతారాముల ఆశీర్వాదం తీసుకున్నారు. అండ్ ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అండ్ ఈ మా కళ్యాణ కార్యక్రమం గత 15 రోజులు 28 రోజుల నుంచి నిర్వాహకులు 14 మంది ఉన్నాం. నిర్వాహకులు అందరం కలిసి ఒక్కొక్కరు తలా ఒక పని తీసుకొని అందరూ కలిసి చేయాలని కాలనీల పెద్ద మనుషుల దగ్గర నుంచి కొన్ని చందాలు తీసుకొని మా సొంత ఖర్చులు కొంచెం పెట్టి భద్రాచలం నుంచి అక్షింతలు తీసుకొని వచ్చినాం. యాదగిరిగుట్ట నుంచి లడ్డూలు తీసుకొని వచ్చినాం. భద్రాచలం నుంచి అండ్ ముత్యాల తలంబరాలు తీసుకొని వచ్చినాం నిర్వాహకుల తరఫున. అండ్ కళ్యాణ దాత తరఫున కూడా ముత్యాల తలంబరాలు తీసుకొని వచ్చి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నాం. దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రోడ్ నెంబర్ 3లో జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణంలో ముందు రోజు పసుపు దంచుడు, మన ఒడ్లు, ఇంకా పసుపు, ఈ రోడ్ నెంబర్ 3లో జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్న సీతారామ కళ్యాణానికి మన భద్రాచలం నుంచి అక్షంతలు, యాదగిరిగుట్ట నుంచి నైవేద్యము ఇవన్నీ సమర్పించి కళ్యాణము చాలా ఘనంగా జరుపుకున్నాము. అందరికీ కూడా శుభాకాంక్షలు.